హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు సియాటల్ నుంచి మౌంట్ రేనియర్కి మా జర్నీ ఎలా ఉంది, ఆ మౌంట్ రేనియర్ యొక్క అందాలు ఎలా ఉన్నాయి, అవన్నీ మీకు ఈరోజు నేను పోస్ట్ చేయబోతున్నాను. సో మిస్ అవ్వకుండా తప్పకుండా ఆ వీడియోని చూడండి. నేను లాస్ట్ ఇయర్ ఈ టైంకి కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాను. అక్కడ ఉన్న మౌంటైన్స్, ఈ మౌంటైన్స్ భలే అనిపించినాయి. అసలు మౌంటైన్ వ్యూ అయితే మౌంట్ రేనియర్లో అదిరిపోయిందండి. సో మీరు తప్పకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మేము సియాటిల్ నుంచి బయలుదేరి మౌంట్ రేనియర్ నేషనల్ పార్క్కి వచ్చేసామన్నమాట. సో ఆ వచ్చేటప్పుడైతే తోవలో చాలా అమేజింగ్గా ఉండినాయి. చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఆ మౌంటైన్స్ మంచుతో కప్పబడి చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో అవన్నీ చూస్తూ మేము అక్కడ దాకా వచ్చాము. చూడండి, అక్కడ వ్యాలీస్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్ అనమాట మౌంట్ రేనియర్. చాలామంది హైకింగ్ చేస్తుంటారు అక్కడ. చూడండి, మేము బద్రీనాథ్లో చూసాము ఇట్లా మౌంటైన్ రేంజెస్. ఇప్పుడు ఇక్కడ సియాటిల్లో చూస్తున్నాం. చూడండి, ఆ మౌంటైన్స్ పైన మొత్తం స్నో కనబడుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో గుర్తుకొస్తున్నాయి మళ్ళా. అయితే తోవలో మధ్యలో మేము ఒక దగ్గర ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ నారదా ఫాల్స్ అని ఉందన్నమాట. మన ఇండియన్ నేమ్తో ఉంది. అది ఆర్థర్ అనే ఏదో పేరు ఉంది, అతను పెట్టాడనమాట. సో అది ఎందుకు అని అంటే, హిందూ పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే అది ప్యూర్కిను ప్లస్ అన్కంటామినేటెడ్ అట. సో చాలా మంచిగా అనుకున్నాడు కదా పేరు, అందులో హిందూ నేమ్ తీసుకున్నాడు. సో నాకు అది అమేజింగ్గా అనిపించింది. సో వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుండింది అక్కడ. సో ఎత్తైన కొండల నుంచి ఆ నీళ్లు పడుతున్నాయి, అవన్నీ ఇట్లా మొహం పైన ఇట్లా జిల్లుతూ ఉండింది. ఆ ఎక్స్పీరియన్స్ అమేజింగ్గా ఉండింది. చాలా బాగుంది ఆ వాటర్ ఫాల్స్. ఆన్ ద హోల్ మౌంట్ రేనియర్ నేషనల్ పార్క్ చాలా బాగుంది. సో మనం అక్కడికి వెళ్ళి ఆ మౌంటైన్ వ్యూ చూడటం అనమాట. సో మేము ఇక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాం. హైయెస్ట్ పాయింట్ అనమాట, అక్కడి నుంచి చూడాలి. సో ఫైనల్గా మేము ఇక్కడికి చేరుకున్నాం. మౌంట్ రేనియర్ పైన కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూసామన్నమాట మేము మౌంటైన్ని. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలంటే అది కొంచెం కష్టం అనిపించింది. ఫుల్ ఐస్ కట్టి ఉందనమాట. మనం వెళ్తే కనుక పడతామని మాకు మధ్యలో ఒక అమ్మాయి కలిసింది, మన తెలుగు అమ్మాయి. తను చెప్పి ఇప్పుడు మేము వచ్చింది ఈ మౌంటైన్కి, దాని మోడల్ ఇది. ఇప్పుడు ఈ మౌంటైన్లో మేము ఉన్నది చూపిస్తాను. ఎక్కడ అంటే ప్యారడైజ్ అని ఉంటుంది, యు ఆర్ హియర్ అని చెప్తారు. ఇక్కడ ఉన్నాం మేము, ఇక్కడ ఉన్నాం చూసారా, ఇక్కడ ప్యారడైజ్, ఇక్కడ ఉన్నాం మేము. సో ఇంత ఎత్తులో ఆ పైకి ఆ వ్యూ అనమాట. హెన్రీ జాక్సన్ అంటారు. ఇప్పుడు మేము వచ్చిన ఈ మౌంట్ రేనియర్ పార్క్ దగ్గర కదా, దాంట్లో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే, ఇప్పుడు చూడండి అక్కడ చేయి పెట్టిన దగ్గర నేను జూమ్ చేస్తాను. చూడండి, ప్యారడైజ్, యు ఆర్ హియర్, ఇక్కడ ఉన్నాం మనం. సో ఇంకా చూడండి పైన ఎంత మంచు ఉందో. ఇది చూడండి, మేము ఇక్కడికి వచ్చాము సియాటల్లో. అదేంటి మౌంట్ రేనియర్ నేషనల్ పార్క్. ఇది లాస్ట్ స్పాట్ అనమాట. దీన్ని ఏమంటారంటే ప్యారడైజ్ అని అంటారు, హెన్రీ జాక్సన్ వ్యూ పాయింట్. సో చుట్టూ చూడండి ఆ మంచంతా కరిగి అట్లా నీళ్ళు, అక్కడ మెట్లు ఎక్కి ఆ పైకి కూడా వెళ్తాము. చూడండి, ఇక్కడ విజిటర్ సెంటర్ కూడా ఉంది. దాంట్లోనే ఇందాక మీకు నేను మోడల్ చూపించింది. ఈ వాటర్ అంతా మెల్ట్ అయ్యి పైనకి స్నో అంతా మెల్ట్ అయ్యి వస్తుంది. చూడండి, వాటర్ అంతా మెల్ట్ అయ్యి కాదు, స్నో అంతా మెల్ట్ అయ్యి వస్తుంది. ఇక్కడ చూసారా, ఇట్లా నా కాలుతో చూపిస్తున్నాను, ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ చూడలేను కాబట్టి. ఇట్లా డైవర్షన్స్ పెట్టారు, ఎందుకంటే ఈ వాటర్ అంతా రోడ్డు పైకి వస్తుంది అనమాట. స్నో మెల్ట్ అయిపోయి ఆ రోడ్డు పైకి వస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఎవరైనా నడిచే వాళ్ళకి స్లిప్పరీ ఉండదు. ఆ పైన ఇందాక చూపించాను కదా, అక్కడంతా ఐస్ అంతా పడి ఉంది. సో అది స్లిప్ అవుతుంది అనమాట, స్నో కనుక ఐస్ అయిపోతే. సో నేను నరేన్ ఇప్పుడు మౌంట్ రేనియర్కి వచ్చాము, హైకింగ్ చేస్తున్నాము. మా వెనకాల చూడండి మౌంటైన్స్ ఎలా కనబడుతున్నాయి, బ్యూటిఫుల్గా ఉంది కదా. నరేన్ చూడండి ఇక్కడ ఉన్నాడు. అది అంతా స్నో ఉంది కదా, అదంతా అట్లా మెల్ట్ అయ్యి వాటర్గా అయ్యి కిందికంతా ఫ్లో అవుతుంది. చూడండి నరేన్, ఒకసారి ఆ స్నోని పట్టుకో, ఎట్లుందో ఆ స్నోని. మెల్లగా జాగ్రత్త, కాలు పోయిందా? ఓకే ఓకే, చేతితో పట్టుకో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అదే యూజ్ రిస్క్ అని చెప్తుంది అమ్మాయి. సో మమ్మల్ని, ఓ తెలుగుయేనా? అయితే చెప్పండి, మా ఛానల్కి చెప్పండి ఎలా ఉంది పైన.
చాలా స్లిప్పరీగా ఉంది. సో గార్డ్ వచ్చింది, ఆమె లేడీ చెప్పింది అనమాట, చాలా స్లిప్పరీగా ఉంది, వెళ్ళొద్దండి అని. సో ఇదే మౌంటైన్స్ ఇంకొంచెం పైనుంచి అదే వ్యూ కనిపిస్తుంది, సేమ్ వ్యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో తను చెప్పింది అనమాట, ఈ అమ్మాయి పైకి వెళ్ళకండి మీరు, ఎందుకంటే అక్కడి నుంచి చూసిన వ్యూ అదే, ఇక్కడ చూసిన అదే వ్యూ, చాలా మంది పడ్డారు అని. ఇంకా మేము భయపడి ఇంకా వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు, ఇంకా తిరుగు టప్ప అనమాట. రిటర్న్ అవుతున్నాము. వెయిట్ చేస్తాం. నరేన్ బ్యాక్ ప్యాక్ వేసుకొని కిందికి వస్తున్నాం. నరేన్ ఇటు హాయ్ చెప్పు. సో ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది, మేము సియాటిల్కి వచ్చేసాము. సియాటిల్కి వచ్చేసి మళ్ళీ మేము ఇక్కడ నుంచి స్పేస్ నీడిల్కి వెళ్ళాము. దాని వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేసి పెడతాను, చూడండి. అది కూడా అమేజింగ్ అనిపించింది. పైకి వెళ్ళి మొత్తం సియాటిల్ చూసారు కదా, మౌంట్ రేనియర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.